మార్వాడి వ్యాపారులపై మోగిన మార్వాడి గోబ్యాక్ నినాదాలతో పెద్దపల్లి జిల్లా కేంద్రం ఉధృతంగా మారింది. నకిలీ వస్తువుల అమ్మకాలు, పన్నుల ఎగ్గొట్టింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ఓయూ జేఏసీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఎలక్ట్రికల్, మార్బుల్, సెల్ ఫోన్ పాయింట్ల దుకాణాలు మూసివేసి నిరసనకు మద్దతు తెలిపారు. జెండా చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి వ్యాపారస్తులు, జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మార్వాడీలు నకిలీ వస్తువులు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారు, సరైన రసీదులు ఇవ్వక పన్నులు ఎగ్గొట్టింపులకు పాల్పడుతున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హస్తం చేసుకున్నారు. ఈ నిరసన కార్యక్రమంలోని వ్యాపారస్తులతో పాటుగా వివిధ ప్రజా సంఘాలు, జేఏసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వర్తక వ్యాపార సంఘ సభ్యులందరూ, ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని అరికట్టడానికి మీరు కూడా మాకు చైతన్యం ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తున్నాం. ఈ యొక్క 100కు వచ్చేదాన్ని 50కి వస్తుంది, 70కి వస్తుందని తీసుకొని ఈరోజు మీరు ఎంత నష్టపోతున్నారో దాన్ని మీరు గుర్తించుకుంటలేరు. దానివల్ల మీకే కాకుండా గవర్నమెంట్ కానీ ప్రతి వారికి కానీ నష్టం జరుగుతున్నది. ఎలాంటి సేల్ ట్యాక్స్ కానీ, ఎలాంటి రిసిప్ట్లు కానీ కనీసం మీరు ఇచ్చేటువంటి వ్యాపారంలో ఏ వస్తువు పేరు కూడా క్లియర్గా రాయరు, బిల్లులు ఇవ్వలేరు. ఇలాంటి ఇచ్చి అందరం మేము జిఎస్టీ కట్టుకుంటూ మేము అన్ని విధాల వ్యాపారం చేసుకుంటూ ఒరిజినల్ అమ్ముకునే వాళ్ళము ఈరోజు మేము నష్టపోతున్నాం. భారతదేశంలో పట రాజ్యాంగం కల్పించిన హక్కు ఏ వ్యక్తి ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు. కానీ బతకడానికి వచ్చిన వాళ్ళతోటి మాకు ఎలాంటి విరోధం కానీ వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. మా బిడ్డల బతుకు కొట్టినప్పుడు, మాకు ఉపాధి దొరకకుండా చేసినప్పుడు మాత్రమే ఈ పోరాటాలకు దారి తీస్తుంది. ఇక్కడ గమనించవలసింది, మా బిడ్డలు భీమండి, బాంబాయి, దుబాయి వలస ప్రాంతాలకు పోయి అక్కడ దిక్కులేని కష్టాలు అనుభవిస్తూ ఎంతో వ్యయప్రయాసలకు గురవుతుండ్రు. మరి ఇక్కడ ఉపాధి కనుక ఉన్నట్టయితే మా బిడ్డలు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. మరి వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినట్టు లేదు. ఇక్కడి ప్రజల మీద పెత్తనం చెలాయించినట్టుగా కనబడుతుంది. అధికార ఆధిపత్యం చెలాయిస్తున్నట్టుంది. మన భాషను, మన యాసను, మన జీవన విధానాన్ని వెక్కిరిస్తూ మీరేంది, మీ లెక్కేంది అన్నట్టుగా మాట్లాడుతుండ్రు.